హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 6th లెసన్ డూ గుడ్ అండ్ రీప్ గుడ్ లెసన్ గురించి తెలుసుకుందాం. ఈ లెసన్ మీకు అర్థం అవడం కోసం ప్రతి సెంటెన్స్ని తెలుగులో మీకు వివరంగా వివరించాను. సో మీరు ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. అలాగే దీని తర్వాత వీడియోలో ఈ లెసన్కి సంబంధించినటువంటి కాంప్రిహెన్షన్, వొకాబులరీ, గ్రామర్, ఈ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా వివరిస్తూ మరొక వీడియో చేశాను. ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. అలాగే డూ గుడ్ రీప్ గుడ్కి సంబంధించినటువంటి వర్క్ బుక్లో ఉన్నటువంటి వర్క్షీట్స్ అన్నిటినీ కూడా ఏ విధంగా ఫిల్ చేయాలో, ఆ యాక్టివిటీస్ అన్ని ఏ విధంగా చేయాలో దాన్ని వివరిస్తూ మరొక వీడియో కూడా చేశాను. ఆ వీడియోని కూడా మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఓకే స్టూడెంట్స్, లెట్స్ స్టార్ట్ అవర్ లెసన్. అవర్ లెసన్ నేమ్ ఈజ్ డూ గుడ్ అండ్ రీప్ గుడ్. అంటే మంచిని చేయండి, మంచిని పొందండి. అంటే మనం మంచి పని చేస్తే మనకి మంచి జరుగుతుంది. మనం ఎదుటివారితో మంచిగా మాట్లాడితే వారు కూడా మనతో మంచిగా మాట్లాడతారు. ఆ విధంగా మనం మంచి పని చేసినట్లయితే మనకి కూడా మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ మనకి డూ గుడ్ అండ్ రీప్ గుడ్ అనే లెసన్ని మనకి యూనిట్ 6లో ఇవ్వడం జరిగింది. ఈ లెసన్లో ఒక బాయ్ ఉంటాడు. ఈ బాయ్ మరి చెడు పని చేస్తే ఏం జరిగింది, మంచి పని చేస్తే ఏ విధంగా అతను మంచిని పొందాడు అనేది మనం ఈ లెసన్లో తెలుసుకుందాం. ముందుగా పిక్చర్ ఇంట్రాక్షన్ కోసం మనకి ఇక్కడ ప్రీ రీడింగ్ యాక్టివిటీలో ఒక పిక్చర్ని ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఈ పిక్చర్ని చూస్తే మనకి ఇందులో ఏం కనిపిస్తుంది? ఒక బాయ్ ఉన్నాడు. అలాగే చుట్టూ కొండలు ఉన్నాయి. కొండలని హిల్స్ అంటాం కదా, అవన్నీ కూడా హిల్స్ అన్నమాట. అక్కడ హిల్స్ ఉన్నాయి. అలాగే హిల్స్ మధ్యలో ఉన్నటువంటి ఆ లోయ ఉంది. హిల్స్ మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని లోయ అంటారు. అక్కడ ఒక లోయ ఉంది. అంటే లోయని ఇంగ్లీష్లో వ్యాలీ అంటారు. అంటే ఈ పిక్చర్లో మనకి ఒక వ్యాలీ కనిపిస్తుంది, హిల్స్ కనిపిస్తున్నాయి. ఆ వ్యాలీలో ఒక విలేజ్ కూడా ఉంది. ఆ విలేజ్లో కొన్ని హౌసెస్ కూడా ఉన్నాయి. అలాగే మధ్యలో ఒక కెనాల్ కూడా, అక్కడ ఒక రివర్ కూడా చిన్నది వెళ్తూ మనకు కనిపిస్తుంది. అలాగే ఒక బాయ్ అక్కడ నుంచుని గట్టిగా ఏదో అరుస్తూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా మనకి ఈ పిక్చర్లో కనిపిస్తూ ఉంది. అంటే బాయ్ మరి చాలా కోపంగా అరుస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏం అడిగారో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? మీకు ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది? ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా, మనం ఈ పిక్చర్లో మనకి హిల్స్, వ్యాలీ, ఏ విలేజ్, హౌసెస్, ట్రీస్, ఏ బాయ్, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. వేర్ ఈజ్ ద బాయ్ ఇన్ దిస్ పిక్చర్? బాయ్ ఈ పిక్చర్లో ఎక్కడ ఉన్నాడు? బాయ్ పిక్చర్లో ఒక వ్యాలీ దగ్గర నించుని ఉన్నాడు. ఏ బాయ్ ఈజ్ నియర్ ఏ వ్యాలీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ హీ డూయింగ్? బాయ్ ఏం చేస్తున్నాడు? అక్కడ నించుని కోపంగా అరుస్తున్నాడు. ద బాయ్ ఈజ్ షౌటింగ్ టువర్డ్స్ ద వ్యాలీ. బాయ్ ఈజ్ షౌటింగ్. బాయ్ ఏం చేస్తున్నాడు? బాయ్ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఫోర్త్ క్వశ్చన్, వాట్ డూ యూ డూ వెన్ యు ఆర్ యాంగ్రీ? మీరు కోపంగా ఉంటే ఏం చేస్తారు? అంటే ఇక్కడ ఈ పిక్చర్లో బాయ్ కోపం వచ్చినందువల్ల గట్టిగా అరుస్తున్నాడు. మీకు కోపం వస్తే ఏం చేస్తారు? మీరు కూడా అరుస్తారు కదా, అందువలన ఐ విల్ షౌట్ వెన్ ఐ యామ్ యాంగ్రీ అని చెప్పాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ డూ యూ డూ వెన్ యు ఆర్ హ్యాపీ? మీరు సంతోషంగా ఉంటే ఏం చేస్తారు? సంతోషంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పాటలు పాడుతూ ఉంటాం కదా, అందువలన ఐ విల్ సింగ్ ఏ సాంగ్ వెన్ ఐ యామ్ హ్యాపీ అని చెప్పాలి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు డూ గుడ్ అండ్ రీప్ గుడ్ లెసన్ గురించి తెలుసుకుందాం. ఇది రీడింగ్ యాక్టివిటీలో డూ గుడ్ అండ్ రీప్ గుడ్కి సంబంధించినటువంటి ఒక చిన్న స్టోరీని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ స్టోరీ ఏంటో చూద్దాం. వన్స్ దేర్ లివ్డ్ ఏ బాయ్. ఒకనొకప్పుడు ఒక బాయ్ నివసిస్తూ ఉండేవాడు. అంటే మనం కథ చెప్పుకున్నప్పుడు ఎలా చెప్పుకుంటాం, అనగనగా ఒక ఊళ్ళో ఒక అబ్బాయి ఉండేవాడు అని చెప్పుకుంటాం కదా, ఆ విధంగా ఇంగ్లీష్లో స్టోరీ చెప్పేటప్పుడు వన్స్ అని చెప్తూ ఉంటారు. సో వన్స్ దే లివ్డ్ ఏ బాయ్ నేమ్డ్ మల్లి విత్ హిజ్ మదర్. మల్లి అనే పేరు గల బాలుడు ఒక ఊళ్ళో నివసిస్తూ ఉండేవాడు అతని అమ్మతో పాటు. నియర్ ఏ వ్యాలీ, ఒక వ్యాలీ దగ్గరలో. అంటే ఒక వ్యాలీ దగ్గర మల్లి అనే అబ్బాయి వాళ్ళ అమ్మతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ద వ్యాలీ వాజ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్. వ్యాలీ అంటే లోయ అని చెప్పుకున్నాం కదా, అంటే రెండు కొండల మధ్య కొన్ని రకరకాల కొండలు ఉంటాయి. ఆ కొండల మధ్యలో ఉన్నటువంటి ఆ లోతైన ప్రదేశాన్ని లోయ అంటారు. దాన్ని ఇంగ్లీష్లో వ్యాలీ అంటారు.
ద వ్యాలీ సరౌండెడ్ బై అంటే దాని చుట్టూ ఏముందంటే బ్యూటిఫుల్ హిల్స్, అందమైన కొండలు, అండ్ ట్రీస్, చెట్లు. ఆ వ్యాలీ అంతా కూడా అందమైన కొండలతోనూ చెట్లతోనూ నిండి ఉంది. హీ లైక్డ్ దట్ ప్లేస్ వెరీ మచ్. అతనికి ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. అంటే ఆ వ్యాలీ, ఆ ట్రీస్, ఆ హిల్స్ అవన్నీ అంటే అతనికి చాలా ఇష్టం. హీ ప్లేడ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అండర్ ద షేడ్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ద వ్యాలీ ఆన్ సండేస్ అండ్ హాలిడేస్. సండేస్లోను హాలిడేస్లోను అతను తన ఫ్రెండ్స్తో కలిసి ఆ వ్యాలీలోను ఆ ట్రీస్ కింద, ఆ ట్రీస్ యొక్క నీడలో అక్కడ ఆడుకుంటూ ఉండేవాడు. హిస్ స్కూల్ వాజ్ ఆల్సో నియర్ బై. నియర్ బై అంటే దగ్గరలో అని. అతని స్కూల్ కూడా వారింటికి దగ్గరలోనే ఉంది. ఆన్ సాటర్డే రోజున ద వీక్లీ ఫెయిర్ టుక్ ప్లేస్. వారపు సంత జరుగుతుంది. ప్రతి వారం సంత జరుగుతుంది కదా, వాళ్ళ ఊర్లో కూడా సంత జరుగుతుంది. ఆ సంత ఎప్పుడంటే సాటర్డే రోజున జరుగుతుంది. సంతని వీక్లీ ఫెయిర్ అంటారు. సో వీక్లీ ఫెయిర్ అనేది ప్రతి సాటర్డే వారి గ్రామం దగ్గరలో జరుగుతూ ఉండేది. ఆన్ దట్ డే అంటే ఆ సంత రోజున పీపుల్ ఫ్రమ్ నియర్ బై విలేజెస్ కేమ్ దేర్ టు బై దేర్ డైలీ కమోడిటీస్. ఆ సంత రోజున ఆ చుట్టుపక్కల ఉన్నట్టు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి వారి నిత్య జీవితానికి కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా, సరుకులన్నింటినీ కూడా కొనుక్కొని వెళ్తూ ఉండేవారు. మళ్ళీ లైక్డ్ ఐస్ క్రీమ్ వెరీ మచ్. మళ్ళీకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. సో హీ బాట్ ఇట్ ఆన్ సాటర్డేస్. కాబట్టి అతను ఆ సాటర్డే సంత వచ్చినప్పుడల్లా ఆ సంతలో అమ్మే ఐస్ క్రీమ్ని కొనుక్కొని తింటూ ఉండేవాడు. ఒక సాటర్డే వచ్చింది అంటే సంత వచ్చిందనమాట. హీ ఆస్క్డ్ హిజ్ మదర్ టు గివ్ హిమ్ 10 రూపీస్ టు బై యాన్ ఐస్ క్రీమ్. అతను వాళ్ళ అమ్మని నాకు ఒక 10 రూపీస్ ఇవ్వి, నేను ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను అని చెప్పి అడిగాడు. బట్ హిజ్ మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ ద మనీ. కానీ వాళ్ళమ్మ అతనికి ఆ మనీ ఇవ్వలేదు. హీ వాజ్ అన్హ్యాపీ. అతనికి అన్హ్యాపీ అంటే ఏంటి, సంతోషంగా లేడు, అతనికి బాధ కలిగింది. హీ సెడ్ టు హిజ్ మదర్. ఆమెతో ఏమని చెప్పాడంటే, కోపం వచ్చినప్పుడు మరి ఏం చెప్తూ ఉంటారు, గట్టిగా అరుస్తూ ఉంటారు కదా, అదేవిధంగా ఈ మళ్ళీకి కూడా కోపం వచ్చి వాళ్ళమ్మ డబ్బులు ఇవ్వనందుకు ఏమన్నాడంటే, ఐ హేట్ యూ మా, నువ్వంటే నాకు ఇష్టం లేదమ్మా, ఐ హేట్ యూ అని చెప్పి గట్టిగా అరిచి, యాంగ్రీలీ విత్ రెడ్ ఫేస్, మొహం ఎర్రగా పెట్టుకుని గట్టిగా అరిచాడు. అరవడమే కాకుండా ఏం చేశాడంటే, హీ ర్యాన్ అవుట్ ఆఫ్ ద హౌస్. అతని ఇంట్లోంచి గబ్బగా పరిగెత్తుకుంటూ అండ్ వెంట్ అప్ టు ద వ్యాలీ అండ్ షౌటెడ్. ఆ వ్యాలీ దగ్గరికి, అంటే ఊరి చివరిలో వ్యాలీ ఉంది కదా, ఆ వ్యాలీ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నించుని గట్టిగా అరుస్తున్నాడు. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ అని గట్టిగా అరిచాడు. ఎగైన్ అండ్ ఎగైన్ యాంగ్రీలీ, చాలా కోపంగా గట్టిగా చాలాసార్లు అరిచాడు. సూన్ తర్వాత అరవడం అయిపోయిన తర్వాత మళ్ళీ హెడ్ ద సేమ్ వర్డ్స్ ఫ్రమ్ ద, అక్కడ మళ్ళీకి తను చెప్పినటువంటి ఐ హేట్ యూ అనే వర్డ్స్ని మళ్ళీ అతనికి కాసేపటి తర్వాత అదర్ ఎండ్ ఆఫ్ ద వ్యాలీ, ఆ వ్యాలీ చివరి నుండి మళ్ళీ వినిపించినాయి. ఏమని వినిపించినాయి, ఐ హేట్ యూ అని. ఇతను అరిచేసిన తర్వాత మళ్ళీ కాసేపటికి అటువైపు నుంచి కూడా ఐ హేట్ యూ అని గట్టిగా అరుపులు ఇతనికి వినిపించాయి. హీ గాట్ ఎఫ్రైడ్, అతనికి చాలా భయం వేసింది. అంటే ఎవరో అక్కడి నుంచి అరుస్తున్నారు అని చెప్పి, తనకే అరుస్తున్నారు అని చెప్పి ఇతను భయపడి హీ ర్యాన్ బ్యాక్ టు హిజ్ మదర్ అండ్ సెడ్, అతను గబగబా వాళ్ళ అమ్మ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చెప్పాడు. ఏమని చెప్పాడు, అమ్మ, దేర్ ఈజ్ ఎ బ్యాడ్ బాయ్ ఇన్ ద వ్యాలీ షౌటింగ్ ఎట్ మీ. ఆ వ్యాలీలో అవతల వైపున ఒక బ్యాడ్ బాయ్ ఉన్నాడు, అతడు నా మీద అరుస్తున్నాడు అని చెప్పాడు. హిజ్ మదర్ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ సెడ్, వాళ్ళమ్మ ఆశ్చర్యపోయి అడుగుతోంది, వాట్ డిడ్ యూ హీ సే, అతను ఏమని చెప్పాడు, నీ మీద ఏమని అరుస్తున్నాడు అంది. మళ్ళీ రిప్లైడ్, మళ్ళీ దానికి ఏమని సమాధానం చెప్పాడంటే, ద బాయ్ షౌటెడ్ బ్యాక్, ఆ బాయ్ నన్ను చూసి అరుస్తున్నాడు, ఐ హేట్ యూ అని నా మీద గట్టిగా అరిచాడు. అంటే మళ్ళీ నేను ఇలా వ్యాలీ దగ్గరికి వెళ్ళి నేను అరిచిన తర్వాత నా అరుపులు విని అవతల వైపు నుండి ఇంకొక బ్యాడ్ బాయ్ ఉన్నాడు, ఆ బ్యాడ్ బాయ్ నా మీద ఐ హేట్ యూ అని అరుస్తున్నాడు అని చెప్పి వాళ్ళ అమ్మతోటి చెప్పాడు. ఇది విన్న తర్వాత వాళ్ళ అమ్మకి అర్థమైంది. ఏమని అర్థమైంది, వ్యాలీ అవతల వైపున ఎవరూ లేరు, ఈ మళ్ళీ అరిచిన అరిపే మళ్ళీ తిరిగి ప్రతిధ్వనిలాగా ఎకో సౌండ్ అంటాం, ఆ ఎకో అనేది మళ్ళీ తిరిగి అతనికే వినిపించింది. నిజానికి మళ్ళీ విన్న వాయిస్ అనేది ఎవరిది, వేరే అబ్బాయిది కాదు, మళ్ళీ వాయిసే. మళ్ళీ ఆ వ్యాలీ దగ్గర అరిచినప్పుడు దూరంగా ఉన్న కొండలకి తగిలి మళ్ళీ ఆ సౌండ్ ఏమైంది, తిరిగి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ
మళ్ళీ ఇక్కడ నుంచి అరుస్తూ ఉన్నాడు కదా, అరుస్తూ ఉన్నప్పుడు ఈ అరుపు అనేది అవతల వైపు ఉన్నటువంటి ఈ కొండకు తగిలి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కువ సౌండ్ లాగా ప్రతిధ్వని అయ్యి తిరిగి అతనికి వినిపించింది. ఈ విధంగా కొండ దగ్గరికి వెళ్ళి సౌండ్ మళ్ళీ తిరిగి రావడానికి కొంత సమయం పడుతుందన్నమాట. కొండ చాలా దూరంగా ఉంది కదా, అందువలన ఆ ఎక్కువ సౌండ్ అనేది వెంటనే రాలేదు, కొంచెం సేపటి తర్వాత వచ్చింది. అందువలన ఈ మళ్ళీ కూడా అది వేరే అబ్బాయి అరుస్తున్నాడు అని చెప్పి అనుకుని, చిన్నబాబు కదా అందువలన అనుకుని భయపడ్డాడు. వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. వాళ్ళమ్మ అర్థమయ్యి నవ్వి ఏమని చెప్పిందంటే, హిజ్ మదర్ లాఫ్డ్ అండ్ సెడ్, ఆ అమ్మాయి నవ్వుతూ, గో టు ద ప్లేస్ అగైన్ అండ్ షౌట్ బ్యాక్, నువ్వేం భయపడకు, మళ్ళీ ఆ వ్యాలీ దగ్గరికి వెళ్ళి గట్టిగా మళ్ళీ అరువు, ఏమనంటే ఈసారి ఐ లవ్ యూ అని అరువు అని చెప్పింది. దెన్ మళ్ళీ వెంట్ దేర్ అండ్ షౌటెడ్, సరే అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి గట్టిగా అరిచాడు. ఐ లవ్ యూ అని గట్టిగా అరిచాడు. అరిచిన తర్వాత మళ్ళీ కాసేపటికి అతనికి ఏమని వినిపించింది, హీ నౌ హెర్డ్ ద ఎకో ఆఫ్టర్ హిమ్, అతను అరిచిన అరుపుకి ప్రతిధ్వని వినిపించింది. ప్రతిధ్వని ఎకో అంటాం, ఈ ఎకో ఆఫ్టర్ హిమ్, అతను అరిచిన తర్వాత కాసేపటికి వినిపించింది. ఏమని వినిపించింది, ఐ లవ్ యూ అని. మళ్ళీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, మళ్ళీ చాలా సంతోషించాడు. అమ్మయ్య, అవతల ఉన్న బాయ్ నా మీద కోపంగా అరవట్లేదు, అతను నన్ను ఐ హేట్ యూ అనకుండా ఐ లవ్ యూ అంటున్నాడని చెప్పి అతను భయం తగ్గి చాలా సంతోషపడి అండ్ ర్యాన్ బ్యాక్ టు హోమ్, అతను తిరిగి ఇంటికి వెళ్ళిపోయి అతను ఏమనుకున్నాడు, అమ్మో నేను ఐ హేట్ యూ అంటే అవతల వాళ్ళు కూడా ఐ హేట్ యూ అంటారు, నేను ఐ లవ్ యూ అంటే అవతల వాళ్ళు కూడా ఐ లవ్ యూ అంటారు, అంటే నేను చక్కగా మాట్లాడితే అవతల వాళ్ళు కూడా మాట్లాడతారు, నేను కోపంగా మాట్లాడితే అవతల వాళ్ళు కూడా కోపంగా మాట్లాడతారు, మనం మంచి పని చేస్తే మనకి మంచి జరుగుతుంది, లేకపోతే మనకి చెడు జరుగుతుందని చెప్పి అతను అర్థం చేసుకుని తన కోపాన్ని పోగొట్టుకుని హీ హగ్డ్ హిజ్ మదర్ అండ్ సెడ్, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఆ అమ్మ మీద ఇందాక కోపంగా అరిచేసాడు కదా ఐ హేట్ యూ అని, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మని పట్టుకుని ఐ లవ్ యూ అమ్మ అని చెప్పాడు. ద బాయ్ లెర్న్డ్ ఏ న్యూ లెసన్, ఇక్కడ మళ్ళీ అనే బాయ్ ఒక కొత్త పాఠాన్ని నేర్చుకున్నాడు. ఏం పాఠం అది, మనం మంచి పని చేస్తే మనకి మంచి జరుగుతుంది, మనం మంచిగా మాట్లాడితే ఎదుటివారు కూడా మనతో మంచిగా మాట్లాడతారు అని అర్థం చేసుకున్నాడు. ఇన్ లైఫ్ వాట్ ఎవర్ వీ డూ వీ గెట్ బ్యాక్ ద సేమ్, దీన్ని బట్టి ఈ లెసన్ బట్టి ఈ స్టోరీని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, దీంట్లో నీతి ఏంటి, ఇన్ లైఫ్ జీవితంలో వాట్ ఎవర్ వీ డూ మనం ఏం చేస్తామో వీ గెట్ బ్యాక్ ద సేమ్, మనం దానినే పొందుతాము, మనం ఏం చేస్తామో దాని ఫలితమే మనకు వస్తుంది. అంటే మనం మంచి పని చేస్తే మనకి మంచి జరుగుతుంది, మనం చెడు పని చేస్తే చెడు జరుగుతుంది. మన ఎదుటివారితో మంచిగా మాట్లాడితే వారు మనతో మంచిగా మాట్లాడతారు, మన ఎదుటివారిని తిడుతూ ఉంటే వారు మనల్ని తిడతారు. సో మనం ఏం పని చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది. కాబట్టి అందరితోనూ మనం ఎలా ఉండాలి, అందరూ మనతో మంచిగా మాట్లాడాలంటే మనం మంచిగా మాట్లాడాలి, మనకి మంచి జరగాలంటే మనం ఎప్పుడూ కూడా మంచి పని చేస్తూ ఉండాలి అని మళ్ళీ తెలుసుకున్నాడు. ఓకే స్టూడెంట్స్, మీరు కూడా మరి ఈ విషయాన్ని తెలుసుకుని మంచి కథ ఇది, ఈ స్టోరీని విన్నారు కదా, మళ్ళీ ఎలా మరి చక్కగా మారి ఏ విధంగా ఉన్నాడో గుడ్ బాయ్ అయిపోయాడో ఆ విధంగా మీరు కూడా చక్కగా అన్ని పనులు మంచి పనులు చేస్తూ మంచిని పొందాలి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.